హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. ఇండియా అన్లిమిటెడ్, ఇండియా అన్స్టాపబుల్, ఇండియా అన్బీటబుల్. విశాలమైన భూభాగం, పెరుగుతోన్న యువ జనాభా, అనుకూలమైన భౌగోళిక స్థితి, పవర్ఫుల్ డెమోక్రసీ, పటిష్టమైన సైనిక శక్తి, సురక్షితమైన విదేశాంగ విధానం, ఇలా ఇండియాకున్న సూపర్ స్పెషాలిటీస్ గురించి చాలానే చెప్పుకోవచ్చు. పైగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన ఐటీ ప్రొఫెషనల్స్ సోకాల్డ్ అగ్రరాజ్యాలకు ఆక్సిజన్ అవుతున్నారు. ఓ రకంగా గ్లోబల్ సౌత్ మొత్తాన్ని లీడ్ చేస్తోంది హమారా భారత్. అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్ తోటి బలమైన దౌత్య సంబంధాలతో పూర్తిగా సేఫ్ జోన్లో ఉంది ఇండియా. ముఖ్యంగా అతి తక్కువ యుద్ధ భయం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. ఉపఖండం చుట్టూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికి రాజకీయ స్థిరత్వం లేక ప్రపంచం ముందు చులకనైపోయిన ఇండియా మాత్రం దశాబ్దాల తరబడి స్టేబుల్గా, స్టాండర్డ్గా నిలబడింది. అందుకే ఎక్కడో ఎవడికో కన్ను కుట్టింది, లేక ఎట్నుంచైనా దిష్టి తగిలుండొచ్చు. ఇంటర్నల్ ఇండియా కొద్దిగా వేడెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. వారం 10 రోజులుగా తడబడుతున్నట్టుగా కనిపిస్తోంది లా అండ్ ఆర్డర్. హాట్గా మారిన ఢిల్లీ ఫైల్స్ నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎల్ నినో భూతం తరుముకొస్తోంది. వానలు లేక రైతు చితికిపోతున్నాడు. తిండి గింజలకు కూడా నోచుకోక కోట్ల మంది కడుపులు నకనకలాడిపోతాయని కరవు సీన్లను ఊహించుకుని దేశం మొత్తం బెంబేలెత్తిపోతోంది. అది భవిష్యత్తులో దాపురించే ఆకలి సమస్య. పంటి బిగువున భరిస్తాం, ఎలాగోలాగా నెట్టుకొస్తాం. కానీ ఇప్పుడు పొంచి ఉంది జాతీయ అంతర్గత సమస్య, చిన్న సైజు శాంతి భద్రతల సంక్షోభం. ఇది పెద్ద సైజు కాకముందే మేలుకోవాలి. దేశ సార్వభౌమాధిపత్యాన్ని నిలబెట్టి నేరుగా ప్రశ్నిస్తున్న ఈ పరిస్థితి ఇంకా ముదిరితే పెను ప్రమాదం తప్పదు. అందుకే మొగ్గలోనే తుంచడవెలా అని సోచాయిస్తోంది కేంద్రం. కానీ ఇది జస్ట్ లైక్ దట్ అలా పుట్టిన మూమెంట్ అయితే కాదు. బ్యాక్డ్రాప్లో పెద్ద కుట్రే ఉండొచ్చని అనుమానిస్తోంది ఇండియా ఇంటెలిజెన్స్. దేశంలో దొంగలు పడ్డారా? దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులు కుయుక్తులు పన్నుతున్నారా? ఇండియాను మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ల రావణ కాష్టంగా మార్చాలని కుట్ర చేస్తున్నారా? ఒక్కొక్కటిగా బ్రేకింగ్ న్యూస్ వింటున్న కొద్దీ జనం మెదళ్లలో పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి. ఆన్సర్లు ఎక్కడ? జూలై 20 సాయంత్రం ఢిల్లీ జన్పథ్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దారి తీసే రోడ్లపై రణరంగం సీన్లు. కనౌట్ ప్లేస్ సర్కిల్, పిండ్ బలూచి దగ్గర రాళ్లు, కర్రలతో ఎటు చూసినా భయానకం. ధ్వంస రచనలో గాయపడ్డ పోలీసులు, నుజ్జునుజ్జైన పోలీసు వాహనాలు. జూలై 21 మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్, ఢిల్లీ, పీఎం అఫీషియల్ రెసిడెన్స్. మూడు గంటల పాటు అపోజిషన్ లీడర్ల మెరుపు ధర్నా, ముట్టడిని అడ్డుకొని స్టేషన్ అరెస్టులతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ప్రైమ్ మినిస్టర్ ఇంటినే టార్గెట్ చేయడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ప్రైమ్ మినిస్టర్ ఇంటినే టార్గెట్ చేయడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. జూలై 22 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. దేశమంతటా రాజకీయ రణరంగం. బీహార్ క్యాపిటల్లో పాట్నాలో అయితే వేలాది మంది రోడ్లపైకొచ్చి జెండా కర్రలతో కొట్టుకొని వందలాది మంది లీడర్లు, కార్యకర్తల తలలు పగిలి నెత్తురోడాయి. నాట్ ఓన్లీ పాట్నా, ఇది పాన్ ఇండియా రచ్చ. ఎక్కడ మొదలైంది, ఎక్కడి వరకు వెళ్తోంది? దావానలంలా దేశమంతా వ్యాపించిన ఈ రచ్చ వెనక ఏదైనా ఒక ఆర్గనైజ్డ్ కుట్ర దాగుందా? ఈ సందేహం చుట్టూనే తిరుగుతోంది
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కాక్రోచ్ల మూమెంట్ పుట్టు పూర్వోత్తరాలను, అది ఎదుగుతున్న తీరును దేశం మొదటి నుంచి నిశితంగా పరిశీలిస్తోంది. ట్రెడిషనల్ పాలిటిక్స్ తో బోరుగొట్టి అవినీతి అక్రమాలతో విసిగిపోయి కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించుకుందామంటూ జెన్సీ మార్క్ పాలిటిక్స్ షురూ అయ్యాయా అని జనంలో సానుకూల చర్చ మొదలైంది. మరోవైపు నుంచి బొద్దింకల వైపు అనుమానపు చూపులు కూడా లేకపోలేదు. अभी ये तमाशा तो शुरू हुआ है नरेंद्र मोदी, अभी ये तमाशा शुरू हुआ है, अभी ये खेल शुरू हुआ है और इस जज्बे का आंदोलन को, इस जज्बे का अंदाजा तुमको अभी नजर आ रहा होगा. ये अभी पिक्चर बाकी है. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల్ని రోజు లెక్కబెట్టుకోమని హెచ్చరించడాలు, లా అండ్ ఆర్డర్ ని చేతుల్లోకి తీసుకోవడాలు, కూలదోస్తాం తరిమి కొడతామని దేశాధినేతల్నే హెచ్చరించడాలు, ఇవన్నీ దేనికి సంకేతం? उनमें कोई स्वार्थ नहीं होता, उन्हें बस अपनी भविष्य की चिंता होती है, अपने अधिकारों की बात होती है और देश को बेहतर बनाने का सपना भी होता है. इसीलिए मैं दिल से आपके साथ हूं. लेकिन एक बात और मैं आपसे बड़े भाई की तरह कहना चाहता हूं. जब आपके आंदोलन में बाहर के लोग घुसने लगते हैं, राजनीतिक अवसरवादी, हर आंदोलन में अपनी मौजूदगी दर्ज कराने वाले लोग या ऐसे तत्व जिनका मकसद आपका मुद्दा नहीं. కాక్రోచ్లది సీరియస్ ఫైటింగ్ కాదు, చిల్లర ఉద్యమం అని సాక్షాత్తు సుప్రీంకోర్టే తేల్చేసింది. అణచివేతను ప్రశ్నిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైతే అత్యవసరంగా విచారించేందుకు నో చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు టైం వృధా చేయొద్దని పిటిషనర్ కి వార్నింగ్ ఇచ్చారు సిజేఐ సూర్యకాంత్. పోలీసుల అరాచకాలకు సంబంధించిన వీడియోలున్నాయని చెప్పినా మాకు ఇంట్రెస్ట్ లేదు, డోంట్ డిస్టర్బ్ అని సిజేపీని పూర్తిగా పక్కకు పెట్టేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు జడ్జి కూడా ఇదే అడిగారు. మీ గొడవల్లోకి కోర్టునెందుకు లాగుతారు అని ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రశ్నించారంటే కాక్రోచ్లు పూర్తిగా కార్నర్ అయినట్టేనా? జరగాల్సిన న్యాయం జరగనప్పుడు, దగా పడుతున్నామనే సందేహం పుట్టినప్పుడు జనాగ్రహం పుట్టడం సహజం. రోడ్డెక్కి పోరాటం చేయడం తప్పు కాదు. కానీ ఆవేశం అదుపు తప్పి జాతీయ భద్రతకే భంగం కలిగినప్పుడు ప్రశ్నలు మొలకెత్తకుండా ఉండవుగా. నేషన్ ఫస్ట్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్న మోదీ సర్కార్ ఎందుకు అలర్ట్ కాకూడదు? అందుకే బొద్దింకల ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని స్పెషల్ గా ఆరా తీస్తోందా? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయి. సరిహద్దు భద్రత మెరుగుపడింది. స్మార్ట్ ఫెన్సింగ్, డ్రోన్లతో సరిహద్దుల్లో చొరబాట్లు కంట్రోల్లోకి వచ్చాయి. బలమైన నిఘా వ్యవస్థ, పటిష్టమైన భద్రతా చర్యలతోటి సీమాంతర ఉగ్రవాదం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. జీరో టాలరెన్స్ పాలసీతోటి డెడ్ లైన్స్ పెట్టి మరీ నక్సలిజాన్ని దాదాపుగా నిర్మూలించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించడంలో ఇండియాకు అంతర్జాతీయ సహకారం కూడా పెరిగింది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో బాగా అప్డేట్ అవుతూ టెక్నాలజీ సాయంతో ఏ ముప్పునైనా ముందే పసిగట్టేస్తున్నాయి. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగానే సడన్ గా ఇండియా లోపల నుంచే మంటలు చెలరేగడం, హెచ్చరికలు జారీ కావడం అంతర్గత భద్రతను సవాల్ చేసినట్టు కాదా? నీట్ పేపర్ లీక్ పై సిజేపీ ఆందోళనల వెనక ఏదైనా భారీ కుట్ర దాగుందా? పార్లమెంట్ ముట్టడిలో అరాచక శక్తులు ఎలా ప్రవేశించాయి? వందలాది మంది పోలీసులకు ఎందుకు గాయాలయ్యాయి? లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. 5 పోలీస్ స్టేషన్లలో 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లరి మూకలు పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించి 1000 దాకా వైరల్ వీడియోలను స్వాధీనం చేసుకుని హింసకు పాల్పడ్డ అరాచక శక్తులను గుర్తించే పనిలో బిజీగా ఉంది ఢిల్లీ ఖాకీ శాఖ. బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావిస్తూ ఆందోళనకారుల నుంచి వినిపించిన ఒక స్టేట్మెంట్ కూడా సంచలనం రేపుతోంది. కాక్రోచ్ల ఉద్యమాన్ని బద్నాం చేయడానికి వేరే ఎవరైనా విద్రోహ శక్తులు జరపడ్డాయా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. और इस पिक्चर का जब तुमको अंदाजा होगा तो तुम भी वो बांग्लादेशी की तरह या किसी और मुल्क की तरह असाइलम लेके कहीं और भाग जाओगे, क्योंकि जितनी चोरियां फरेब तुमने की है उस हिसाब से तुम्हें असाइलम लेना ही बेहतर है. यहाँ पर तुम्हारे लिए इस देश में कुछ नहीं बचा, इस मुल्क में कुछ नहीं बचा. इनकलाबो इनकलाबो इनकलाब, जिंदाबाद जिंदाबाद जिंदाबाद.
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి చెందిన ఒక జవాన్ను చుట్టుముట్టి కొట్టి చంపే ప్రయత్నం చేసింది అల్లరిమూక. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో హింస ఎలా చెలరేగింది? అరాచక శక్తులు ఎలా ఎంటర్ అయినట్లు? ముసుగు వేసుకుని ఆందోళనలో చేరిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు అని వీడియోల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సిజేపీ మూవ్మెంట్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ రీల్స్ చేసిన వాళ్ళు కూడా ఢిల్లీ పోలీసుల రాడార్లోకి వచ్చారు. भाई मैं हूँ अभी सीपी में और यहाँ पे देख सकते हो पब्लिक लोग ने पुलिस वाले को मार मार के भगा दिया यहाँ से, मार मार के। गाइस ये देखो भाई, ये देखो पूरा रोड जाम कर दिया गया बैरिकेड से, यहाँ पे पूरा बैरिकेड से घेरे हुआ था। एंड अभी यहाँ पे सब देख सकते हो कैसे किस तरीके से जाम कर रहे हैं, पूरा गेट बैरिकेड हटा रहे हैं यहाँ से। పోలీసులపైకి రాళ్ల దాడి చేసిన తర్వాతే విధ్వంసం మొదలైంది. లాఠీ చార్జ్ చేసి పార్లమెంట్ ను ముట్టడించకుండా ఆపేశారు పోలీసులు. స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ తో పాటు మొత్తం 118 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక డీసీపీకి కాలు విరిగింది. గతంలో ఢిల్లీలో ఈ రేంజ్ లో హింస ఎప్పుడూ చెలరేగలేదు. సిజేపీ పార్లమెంట్ మార్చ్ లో చెలరేగిన హింస వెనక కుట్ర కోణం ఉన్నట్లు ఇప్పటికైతే దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు బయటకొచ్చాయి. గుంపులను సమీకరించడానికే కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు ఆందోళనకారులు. ఇంటర్నెట్ తో అవసరం లేని బ్లూటూత్ మెసేజింగ్ యాప్లతో అల్లరిమూక కమ్యూనికేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హింసను ప్రేరేపించడం, దాడుల ప్లానింగ్, పరారయ్యే మార్గాలు అన్నీ బ్లూటూత్ యాప్ నుంచే షేర్ చేసుకుని ఈ రేంజ్ లో రెచ్చిపోయారట. బ్లూటూత్ యాప్ తో పనిచేసే మెసేజింగ్ నెట్వర్క్లపై దృష్టి సారించారు ఢిల్లీ పోలీసులు. ముఖ్యంగా ఒకే రకం డ్రెస్ కోడ్, మాస్క్లతో చాలా ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసులపై దాడులకు పాల్పడిన అల్లరిమూకల్ని సీరియస్ గా తీసుకున్నారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో అల్లరిమూకల్ని గుర్తించే పని జరుగుతోంది. మొబైల్ ఫోన్ల డేటాను, వాట్సాప్ గ్రూపులను కూడా పరిశీలిస్తున్నారు. అల్లర్ల వెనుక స్పెషల్ గా ఏదైనా ఫారెన్ టూల్ కిట్ ఉండొచ్చన్నది పోలీసుల అనుమానం. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో ఘర్షణ ప్రపంచం దృష్టిని ఈజీగానే ఆకర్షించింది. భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని గ్లోబల్ మీడియా కోడై కూస్తోంది. ఢిల్లీ మంటల్ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా చూస్తోంది, ఎలా చల్లార్చాలని భావిస్తోంది, ఇది ప్రధాని కుర్చీని కూలదేసేదాకా దారితీస్తుందా అని ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాసేసుకుంటున్నారు. న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్ పత్రికలైతే ఫస్ట్ పేజ్ బ్యానర్లు కట్టేశాయి. ప్రపంచ పటం మీద నిటారుగా నిలబడ్డ ఇండియాకు ఇది ఖచ్చితంగా తలవంపుల టైమే. ఇండియాను కూడా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లతో పోల్చి చూసే స్థాయికి దిగజార్చారంటే ఆ ఇంటెన్షన్ ఎవరికి ఉన్నట్టు, ఈ విద్రోహం వెనుక ఎవరున్నట్టు? జంతర్ మంతర్లో బొద్దింకల ఉద్యమం ఎంత ఘోరంగా అదుపు తప్పిందో కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది సోషల్ మీడియా. చలో పార్లమెంట్ అంటూ చెలరేగిన ఈ బ్యాచ్ ని జెన్సీ అని పిలవచ్చా? పోలీసుల్ని కాళ్ల కిందేసి కొట్టి చంపబోయిన వాళ్లను ఉద్యమకారులు అనొచ్చా? మన వేలితో మన కంట్లోనే పొడుచుకుంటున్నామా? అసలు ఈ అల్లరి మూకల్ని ఎగదోసిందెవరు? ఏ దేశం ఆదేశాల మేరకు వీళ్ళిలా రెచ్చిపోయారు అని జనంలో ఫ్యాక్ట్ చెక్ కూడా మొదలైపోయింది. మా వెనక ఎవ్వరూ లేరు, మాకు మేమే రైలెక్కి జంతర్ మంతర్కొచ్చామని పదే పదే చెబుతున్న కాక్రోచ్లు దీనికేం చెబుతారు? లక్షలాది అల్పాహార పొట్లాలు, నీళ్ల బాటిళ్లు ట్రక్కుల్లో తీసుకొచ్చి మీకు పంచుతున్నదెవరు? దీనికి ఫండింగ్ ఎక్కడిది అని ప్రశ్నలు పడుతున్నాయి. ఢిల్లీ చేరిన బొద్దింకలన్నీ బుద్ధిమంతులా కాదా అనేది అటుంచితే, బొద్దింకల వేషంలో చొరబడ్డ కొందరు ఈడియట్స్ గురించి డీటెయిల్స్ కావాలంటోంది సోషల్ మీడియా. ఒక మహిళా జర్నలిస్ట్ ను తగలరాని చోట తగిలి చిల్లర చేష్టలతో వైరల్ అయిన ఈ రాస్కల్ కూడా సిజేపీ సపోర్టర్ అవుతాడా? ఇటువంటి బేసిక్ డౌట్లతో కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాము చేసేది ఉద్యమమేనా, తమ ఉద్యమం విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందా అని క్రాస్ చెక్ చేసుకుంటోంది కాక్రోచ్ల దండు. మన దేశాన్ని ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్తూనే మరో చేత్తో పాకిస్తాన్ని చంకలో పెట్టుకుని ఊరేగుతున్న అమెరికా రహస్య గూఢచర్యాన్ని కూడా నిశితంగా గమనిస్తోంది మన విదేశాంగ శాఖ. ఎందుకంటే ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ముందుగానే తమ దౌత్య సిబ్బందిని అప్రమత్తం చేసింది అమెరికా. ఢిల్లీ ఘర్షణలకు 3 రోజుల ముందే, అంటే జూలై 17వ తేదీన యుఎస్ ఎంబసీ వెబ్సైట్ లో ఒక వార్త కనిపించింది.
20-21 తేదీల్లో సెంట్రల్ ఢిల్లీలో భారీ ఎత్తున జనం గుమిగూడతారు, పోలీసులతో తలపడతారు. ఏవైనా జరగచ్చు, జర భద్రం అని పౌరులకు అడ్వైజరీ ఇచ్చింది అమెరికా. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్ జోన్ తో ఇండియా దౌత్యంలో మార్పులొచ్చి శత్రు దేశాలు పెరిగాయి. కొన్ని దేశాలైతే ఓపెన్ గానే మన దేశంపై అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. అటు రష్యాతో మన స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా అధ్యక్షుడు బ్యాక్డోర్ పాలిటిక్స్ షురూ చేశారా? ఇప్పటికే వీసాల జారీపై, వాణిజ్యంపై ఆంక్షలు, పన్నులతో బాధిస్తున్నారాయే. ఏ కోవలో మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారా అని ట్రంప్ మహాశయుడిపై డౌట్లు పుడుతున్నాయి. చైనా కూడా మన దేశ ఎకానమీని, మన రాజకీయ వ్యవస్థను దెబ్బతీయడానికి ఎప్పుడెప్పుడా అని గుంట నక్కలా నక్కి చూస్తోంది. ఇలా విదేశీ శక్తులకు మనోళ్లు టూల్ కిట్లుగా మారి అల్లర్లతో ఇండియా ఇజ్జత్ తీస్తున్నారా? ఇలా తిరుగులేని సందేహాలు కాక్రోచ్ ఉద్యమాన్ని రౌండప్ చేశాయి. 125 మన దేశంలో అంతర్గతంగా పెద్ద ఎత్తున అరాచకాలు జరగలేదు. 1947లో స్వాతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి 2 నెలల్లోనే పాకిస్తాన్ మన మీదకి ఎగదోసి యుద్ధాన్నిచ్చింది బ్రిటన్. ఇందిరాగాంధీ హత్య తర్వాత, అన్నా హజారే ఉద్యమం సమయంలో, నిర్భయ ఉదంతో నేపథ్యంలో ఇండియా కాసింత తడబడ్డ మాట నిజం. ఎమర్జెన్సీ రోజులనే చవి చూసింది ఇండియా. కానీ హోంశాఖ ఉలిక్కి పడేంతలాగా అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లిన సందర్భాలైతే చాలా తక్కువ. కానీ ఇప్పుడు రాజధానిలో రచ్చలు చెలరేగి 100 మందికి పైగా పోలీసులు గాయపడడం, తర్వాత ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించడం, ఓ రకంగా ఇది అసాధారణ పరిస్థితి. దీని పర్యవసానాలేమిటి, అసలు దీనికి మూలాలేమిటి అని ఆరా తీస్తోంది హోంశాఖ. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇదే పని మీద ఉంది. ప్రస్తుతానికైతే నివురు గప్పిన నిప్పులా ఉంది ఢిల్లీ నగరం. ఎటు చూసినా భద్రతా బలగాలే. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.